హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు ఇక్కడ నేను పెసరపప్పు పప్పు ఇంకా దాని కాంబినేషన్గా చింతకాయ చట్నీ చేస్తున్నాను. ఈ రెండే చేస్తున్నానండి ఇవాళ లంచ్లోకి అయితే. ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక 1 అవర్ పాటు నానబెట్టి పెట్టేశాను. పెసరపప్పు నానితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి. తర్వాత చింతకాయ చట్నీ కోసం మాత్రం కొంచెం ఎక్కువగానే చింతకాయ తీసుకోవాలి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా కొంచెం వాటర్లో వేసి. మిక్సీలో వేసిన వెంటనే మనకి బాగా మెత్తగా అయిపోవడం కోసం నేను నానబెట్టి పెట్టేశాను. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ గ్యాప్లో నేను ఇంకా టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. చింతకాయ చట్నీలో టమాటో ఏం వేయరు, కాకపోతే మరీ పుల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఒక టమాటోని మాత్రం వేస్తున్నా. ఇంకా మిగతా టమాటోస్ అన్నీ కూడా పప్పులోకే. ఫస్ట్ అయితే నానబెట్టిన పప్పునంతా కూడా వాటర్ వంపేసి కుక్కర్లోకి వేసుకునేసాను. పప్పు కొంచెం ముద్దపప్పులా ఉంటుంది. పెసరపప్పు చాలా బాగుంటుంది. ఈ కాలంలో కొంచెం బాడీకి కూడా చలవ చేస్తుంది కదా అని చెప్పి పెసరపప్పు చేస్తున్నాను. కుక్కర్లోకి వేసేసుకొని ఈ పప్పు ఒక కప్పు పెసరపప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నూనె వేసాను. తర్వాత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక్క 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా నేను చట్నీ అయితే స్టార్ట్ చేశానండి. చట్నీ కోసం ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసాను. ఈ చట్నీలో అసలు టమాటాలు ధనియాలు వేయరు, కాకపోతే నేను వేసాను. మీరు కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ధనియాలు స్కిప్ చేసేయచ్చు. ధనియాలు వేసిన తర్వాత ఒక 4-5 వరకు తెల్లగడ్డలు వేసి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోండి. నాకైతే మేము కొంచెం కారం తక్కువే తింటాం కదా, కాబట్టి ఒక 10 వరకు వేసాను. 10 కూడా ఎక్కువే మాకైతే. తర్వాత చింతపండు వేస్తాం కదా, బ్యాలెన్స్ అయిపోతుంది కారం అని చెప్పి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగా వేయాలి. ఒక గుప్పు కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసేసుకొని కరివేపాకు కూడా వేసేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేశాను. ఈ గ్యాప్లో మనకి పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసాను. కలుపుతూనే ఉండాలి, మనం వాటర్ కానీ ఏం వేయం కదా, కాబట్టి మాడిపోతుంది. కాబట్టి చట్నీ బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఈలోపు మనకి టమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. టమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఈ గ్యాప్లో పప్పు ఉడికిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మిక్సీ జార్లోకి అంతా కూడా వేసేసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు మాత్రం వేసాను. వాటర్ అంతా ఏం వేయకండి, వాటర్ ఎక్కువ వేయద్దు. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టిన చట్నీలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. టమాటోస్, ధనియాలు వేయరండి, నేను వేసాను అంతే. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అసలైన చింతకాయ చట్నీ తింటారు అప్పుడు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పప్పు చూడండి ఎంత ముద్దగా బాగా ఉడికిపోయింది. చాలా మెత్తగా అయిపోయింది. 2 విజిల్స్కి నానబెట్టి పెట్టాను కదా, అందులో పెసరపప్పు కదా, బాగా తొందరగా ఉడికిపోయింది. ప్రెషర్ పోయిన తర్వాత పప్పును ఇంకా మెత్తగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా పప్పుని తాలింపు పెట్టేసుకోవడమే. మళ్ళీ పప్పు చేసే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ వరకు. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత శనగపప్పు కూడా వేసి తెల్లగడ్డలు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేసి తెల్లగడ్డలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కన రైస్ పెట్టాను కదా, మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉన్నాను. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింతకాయ చట్నీ ఇంకా పెసరపప్పు చాలా బాగుంటుంది. ఆనియన్స్ అంతా కూడా బాగా వేగాలి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి ఇంగువ కూడా వేసాను. మీకు నచ్చితే టమాటో వేసుకోండి. టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్న వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే, పప్పులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ వేయట్లేదు. మీకు ఒకవేళ కావాలనిపిస్తే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను. ఇంకా టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోవాలి కదా అని చెప్పేసి మూత పెట్టి మగ్గిస్తున్నా. కొంచెం టైం పడుతుంది కదా టమాటోస్ సాఫ్ట్ అవ్వడం కోసం అని చెప్పి మూత పెట్టి మగ్గిచ్చేసేసి బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు వేసేసాను. పెసరపప్పు బాగా గట్టిగా ఉంది. ఇంకా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో పెసరపప్పు చారు కూడా చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పెసరపప్పు చారు కూడా అయిపోతుంది. నేనైతే పప్పే చేస్తున్నాను. నీళ్ళు కూడా వేసిన తర్వాత సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసి కొద్దిగా చింతపండు రసం కూడా వేసాను.
వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మరిగిచ్చేసేయాలి ఒక 5 నిమిషాలు. ఈ గ్యాప్‌లో రైస్ అయిపోయిందండి. రైస్‌నైతే మంచిగా నేను ఈ మధ్య రైస్‌ని వంచుతున్నాను. వాటర్ అంతా కూడా వంపేసి మళ్ళీ రైస్ పెట్టేశాను స్టవ్ మీద. తర్వాత పప్పు బాగా మరుగుతుంది. ఇంక ఈ గ్యాప్‌లో సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీరని కూడా. అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసాను. ఒక 2 మినిట్స్ ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంత ముద్దగా పెసరపప్పు చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్‌గా మనం ఇంకా ఏదైనా అప్పడాలు కానీ, లేకపోతే చికెన్ ఫ్రై కానీ పెట్టుకుంటే కూడా ఇంకా బావుంటుంది. నేనైతే చింతకాయ చట్నీ చేశాను కదా! 2 కలిపి తినేసాము. 2 మిక్స్ చేసేసుకొని. ఒకసారి పెసరపప్పుతో కూడా ముద్దపప్పు ట్రై చేయండి. ఎప్పుడు కూడా కందిపప్పుతో ట్రై చేస్తూ ఉంటారు చాలామంది ముద్దపప్పులాగా. ఒకసారి పెసరపప్పుతో కూడా ట్రై చేయండి. కొంతమంది తాలింపు కూడా పెట్టరు. కానీ తాలింపు పెట్టినా కూడా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పు అయితే అయిపోయింది కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేసాను. అన్నం కూడా అయిపోయింది. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకున్నాను. రైస్ అయిపోయింది. ఇంకా చట్నీ ఆల్రెడీ అయిపోయింది కదా! ఇంకా పప్పు కూడా అయిపోయింది. మొత్తం అన్నీ కూడా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే. ఇంతకు మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి లంచ్‌లోకి. అంతే ఈ వీడియో. బాయ్.